హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు అయితే మనం 2 టాపిక్స్ అయితే డిస్కషన్ చేసుకున్నాం. అందులో వచ్చేసి ఈరోజు ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ వెబ్ నోట్ గురించి. ఓకే, అదొకటి డిస్కషన్ చేద్దాం. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి డిస్కషన్ చేద్దాం. అందులో పాయింట్స్ ఏముంటాయంటే మెయిన్గా ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఫైనల్ ఎగ్జామ్కి మనకు ఎంత పోటీ ఉంది అనంతపురం జిల్లాలో, మిగిలిన జిల్లాలతో పోలిస్తే పోటీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, అలాగే ప్రీవియస్గా కట్ ఆఫ్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన అనంతపురం జిల్లా గురించి అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. సో ఇది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనము బర్నింగ్ టాపిక్ అయినటువంటి వెబ్ నోట్ గురించి అయితే మాట్లాడదాము. ఈరోజు సర్క్యులేట్ అవుతున్నటువంటి వెబ్ నోట్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను నేను. మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి వెబ్ నోట్ ఇవ్వమని కొంతమంది అభ్యర్థులు అయితే వారికి ఉన్న సోర్సెస్ ద్వారా ట్రై చేయడం అయితే జరిగిందనమాట. సో వారు చేసిన ప్రయత్నంలో భాగంగా వారికైతే వెబ్ నోట్ గురించి ఒక పాజిటివ్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ పాసిబుల్ యాజ్ వితిన్ 10 డేస్లో అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. సో ఇదన్నమాట ఈరోజు సర్క్యులేట్ అవుతున్నటువంటి వెబ్ నోట్ గురించి. వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అందులో కొంత మాత్రం మనకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేయడం జరిగింది. అలాగే ఈ వెబ్ నోట్ గురించి మనం గతంలో చెప్పింది ఏంటి, ప్రజెంట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే డిస్కషన్ చేసేద్దాం. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. వెబ్ నోట్ గురించి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వెబ్ నోట్ గురించి మే 1st వీక్ తర్వాత వెబ్ నోట్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అంటే వెబ్ నోట్ వస్తుందని కాదు, దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ తర్వాత మనకు వెబ్ నోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు మే 1st వీక్ తర్వాత వస్తుంది అనేది మన ఛానల్కు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇదే అనమాట కంప్లీట్గా ఒక వెబ్ నోట్ గురించి అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మన అభ్యర్థులకు కూడా ఈరోజు కొంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పడం జరిగింది. సో ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అదనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఇన్ఫర్మేషన్ ఏదైనప్పటికీ అభ్యర్థులకు మంచి జరగాలని కోరుకుందాం అన్నమాట. ఎవరు అంటే ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేసినా కానీ అది అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుకుంటాం. యాజ్ పాసిబుల్ యాజ్ త్వరగా అయితే వెబ్ నోట్ వచ్చి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగి త్వరగా ట్రైనింగ్ వెళ్ళాలనే ఒపీనియన్ అందరికీ ఉంటుందన్నమాట. ఇది ఈరోజు వచ్చేసి మనకు వెబ్ నోట్కి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది. అలాగే మనకు చాలా చిన్న ఛానల్ కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం పాజిటివ్గా అయితే మనమైతే ముందుకెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనం వచ్చేసి అనంతపురం జిల్లా, మన రాయలసీమలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి జిల్లా అనమాట. మనం వీడియో చేయకుండా ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే అనంతపురం జిల్లాకు సంబంధించి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే చూద్దాం. ఓవరాల్గా అనంతపురం జిల్లాకు వచ్చేసి 310 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 310లో ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే 6749 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 4823 మంది మాత్రమే ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారు ఎంతమంది అంటే 3029 మంది. అలాగే అందులో మేల్ అభ్యర్థులు ఎంతమంది 2591 మంది మేల్ అభ్యర్థులు ఉండడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసి 438 మంది ఉండడం జరిగింది. ఈ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక 10 అటు ఇటు ఉంటాయి, నాట్ ఎగ్జాక్ట్లీ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అనమాట. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 10 or 20 కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. సో ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి. అలాగే ఇక్కడ ఒకసారి అనంతపురం జిల్లా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన అనంతపురం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా హైదరాబాద్లో ప్రిపేర్ అవుతుంటారు లేదా కర్నూలులో ప్రిపేర్ అవుతుంటారు. ఈ 2 కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి కూడా ఈవెంట్స్ అనేది మన కర్నూలులో గ్రౌండ్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఈవెంట్స్ చేస్తుంటారు. సో దానివల్ల అనంతపురంలో కొంత అంటే ఈవెంట్ చేసిన వారు కొంత నెంబర్ అయితే తగ్గేది, కానీ ఫైనల్ ఎగ్జామ్ రేషియో వచ్చేసరికి పెరుగుతుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ ఈ రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో పీపుల్స్ అనమాట ఎక్కువగా కర్నూలులో ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. అందువల్లనే ఎప్పుడు కూడా కర్నూలులో ఈవెంట్స్ చేసిన వారి సంఖ్యతో పాటు పాస్ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనికి గల కారణం అయితే ఇది. సో ఇదైతే మనకున్నట్టు ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి ఒకసారి ఈ 310 పోస్టులలో హోంగార్డ్ రిజర్వేషన్కు ముందు, హోంగార్డ్ రిజర్వేషన్కు తర్వాత పోస్టుల గురించి ఒకసారి అయితే మనం కంప్లీట్గా డిస్కషన్ చేసుకుందాం. ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో
చెప్పడం జరుగుతుంది. అలాగే ఏవైనా ఫ్రీ ఆన్లైన్ టెస్టులు ఉన్నా కానీ ఏదైనా ఫ్రీకి సంబంధించి అంటే మీకు సంబంధించి ఆన్లైన్ టెస్టులు ఆన్లైన్ క్లాసులు ఫ్రీ ఇచ్చేది ఏదన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ముందుగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా వీలైనంత వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనమైతే ఒక 70 మెంబర్స్కి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఇప్పుడైతే ఓవరాల్గా మనకైతే 310 పోస్టులు ఉన్నాయి ఏది మన అనంతపూర్లో. అందులో మేల్ అభ్యర్థులకు వచ్చేసి 207 పోస్టులు ఉండడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 103 పోస్టులు ఉండడం జరిగిందనమాట. ఈ హోంగార్డ్ రిజర్వేషన్ 15% ఉంది కదా, ఆ 15% తీసివేస్తే మనకైతే పోస్టులు తగ్గుతాయి. ఒకసారి ఎన్ని పోస్టులు తగ్గుతాయో చూద్దాము. టోటల్ పోస్టులు వచ్చేసి 310లో హోంగార్డ్ రిజర్వేషన్ 15% తీయగా 264 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మేల్ అభ్యర్థులకి ఈ 264లో 176 పోస్టులు అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి మనకు కేవలం 88 పోస్టులు మాత్రమే రావడం జరుగుతుంది. ఇది అనమాట. అలాగే ఇప్పుడు మనకు ఫైనల్ మెరిట్ ఎంత కాంపిటీషన్ ఉంది మేల్ అభ్యర్థులకు ఫీమేల్ అభ్యర్థులకు చూసి, అలాగే ఈ 310 పోస్టులలో కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. ఇందులో మీ కేటగిరీకి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూడండి. అవి చూసిన తర్వాత కేటగిరీ వైజ్ ప్రీవియస్గా 2018లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కూడా ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం. ప్రీవియస్గా 2018లో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. కేవలం 70 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. కానీ గతానితో పోలిస్తే ఇప్పుడైతే అక్కడ వచ్చేసి 4.5 రెట్లు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఒకసారి అయితే చూద్దాము ఫైనల్ కాంపిటీషన్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఒకసారి చూద్దాం. మేల్ అభ్యర్థులకు వచ్చేసి 1:13 అంటే ఒక పోస్టుకు 13 మంది పోటీ ఉన్నారు. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి ఒక పోస్టుకు 5 మంది పోటీ ఉన్నారు. ఇదే ఫైనల్ అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. హోంగార్డ్ రిజర్వేషన్ తర్వాత పెరుగుతుంది. అలాగే మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ అనంతపూర్ వాళ్ళు ఎక్కువగా కర్నూలులో ఈవెంట్స్ చేస్తారు కదా, వాళ్ళు కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ అనేది 1:13 కాస్త 1:16 ఆ మధ్యలో అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఫీమేల్ అనేది కొంచెం నేరోలో చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనకు వచ్చేసి ఈ అనంతపూర్కు సంబంధించి ఓవరాల్గా 310 పోస్టుల్లో కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. ఇది వచ్చేసి బిఫోర్ హోంగార్డ్ రిజర్వేషన్ అనమాట. మేల్ అభ్యర్థులకు ఓపెన్లో 83 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 21 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే బీసీఏకి 15 పోస్టులు, బీసీబీకి 21 పోస్టులు, బీసీసీకి 2 పోస్టులు ఉండడం జరిగింది. బీసీడీకి వచ్చేసి 15 పోస్టులు, బీసీఈ 8 పోస్టులు, ఎస్సీ 31 పోస్టు, ఎస్టీ అనేది 13 పోస్టులు అయితే మన అనంతపూర్ జిల్లాకి అయితే ఉండడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోవాలి, గతంలో ఇక్కడ కేవలం 70 పోస్టులు మాత్రమే ఉన్నాయి. బట్ ఈసారి వచ్చేసి 310 పోస్టులు, అప్రాక్సిమేట్లీ 4.5 రెట్లు ఎక్కువ. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అనంతపూర్ నుంచి ఈ అభ్యర్థులకైతే ఇది ఒక మంచి చక్కని అవకాశం. ఈ నోటిఫికేషన్లో మీరు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అంత త్వరగా అయితే మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇలాంటి అవకాశం అయితే అభ్యర్థులకు మళ్ళీ రాదు. ఇంత తక్కువ కాంపిటీషన్ ఉంటూ ఇన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఇన్ కేస్ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులు ఉన్న నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కాంపిటీషన్ అయితే ఇంత తక్కువగా ఉండే అవకాశం అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీరైతే లైఫ్లో సెటిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి ఫీమేల్ అభ్యర్థులకు సంబంధించి పోస్టులు అయితే చూద్దాం. ఓపెన్లో 41, ఈడబ్ల్యూఎస్లో 10, బీసీఏలో 7, బీసీబీలో 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 15, ఎస్టీ వచ్చేసి 6 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇది ఫీమేల్కు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు. ఫీమేల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని జిల్లాల నుంచి వాళ్ళకైతే ఈసారి కాంపిటీషన్ కొన్ని జిల్లాల్లో కేవలం 1:2, 1:1.5, 1:3 అంటే ఒక పోస్టుకి 2, 3 అలా మాత్రమే ఉండడం జరిగింది. 2 పోస్టులకు 3 కూడా ఉన్నారు ఒక జిల్లాలో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈసారికి ఫీమేల్ కేటగిరీలో కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఈ అవకాశం అయితే మీరు సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. సో అలాగే 2018లో మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనంతపూర్కు సంబంధించి ఒకసారి చూద్దాము. 2018లో ఇక్కడ 70 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో అందువలన ఇక్కడ పోటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉండడానికి కారణం ఎందుకు అంటే ఆల్రెడీ 2016లో నోటిఫికేషన్ ఉంది. దాని వెంటనే 2018లో నోటిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మిస్ అయిన అభ్యర్థులు ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ మనకు పోటీలో ఉంటారు కాబట్టి సో 2018 రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం పోటీ ఎక్కువగా ఉంది. ఆ పేపర్ కూడా కొంచెం కష్టంగానే ఉందన్నమాట.
ఒకసారి మనమైతే ప్రీవియస్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం 2018కి సంబంధించి ఎలా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈవెంట్స్, అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఫైనల్ ఎగ్జామ్ రేషియో, ఈ పాయింట్స్ అన్ని పరిగణలోకి తీసుకొని గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ కూడా పరిగణలోకి తీసుకొని మనమైతే కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్తో, ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పేపర్ అనేది 2018లో లాగా వస్తే కట్ ఆఫ్స్ ఈసారి ఈ విధంగా ఉండొచ్చు అనేది మనం ఒక అంచనాతో కూడినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మనం 18 ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూస్తూ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కూడా చూసేద్దాము. ఓసీ అభ్యర్థులకైతే 128 మార్కులు ఉండడం జరిగింది 2018లో. ఫీమేల్ అభ్యర్థులకైతే 107, బీసీఏ 126, ఫీమేల్ అభ్యర్థులకు 105 అయితే ఉండడం జరిగింది. బీసీబీ 127, 105, బీసీసీ 91, 78, బీసీడీ 122, 105, బీసీఈ 115, 100. ఇక్కడ ఫీమేల్కి వచ్చేసి ఎస్సీ 119, 96, ఎస్టీ 117, 100. ఒకసారి మీరైతే చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో గతంలో అయితే కట్ ఆఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయని మనం అయితే ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఈసారి అంతలా ఉండే అవకాశం అయితే లేదు. ఈసారి గతంలో కంటే కూడా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈసారి పోస్టులు ఎక్కువ, పోటీ తక్కువ అనేది అయితే మనం చెప్పకనే చెప్తున్నాం. కాబట్టి ఒకసారి అయితే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ చూద్దాము. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ ప్రీవియస్ కట్ ఆఫ్ మీ కేటగిరీలో గతంలో ఎలా ఉందనేది ఒకసారి చూసుకోండి. గతంలో పోలిస్తే మీ కేటగిరీ కట్ ఆఫ్స్ ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటే మీ అంచనా కోసం ఒకసారి అయితే చూద్దాము. ఓసీ వచ్చేసి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ మేల్ కేటగిరీ 120 నుంచి 122 అనమాట. ఫీమేల్ వచ్చేసి 94 నుంచి 95, బీసీఏ 116, 117, ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 91 నుంచి 92, బీసీబీ మేల్ కేటగిరీ 116 నుంచి 118, ఫీమేల్ 89 నుంచి 92 మధ్యలో. బీసీసీ అనేది ఈసారి పోస్టులు అయితే ఉండడం జరిగింది. మేల్ కేటగిరీలో 2, ఫీమేల్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో కట్ ఆఫ్స్ అయితే బీసీసీలో చాలా తక్కువగా ఉంటాయి ప్రతిసారి. అలాగే బీసీడీ చూసుకున్నట్లయితే 113 నుంచి 115 మేల్ కేటగిరీ, ఫీమేల్ 88 నుంచి 90, బీసీఈలో 106 నుంచి 108, ఫీమేల్ కేటగిరీ 80 నుంచి 82. ఒకసారి అభ్యర్థులు చూసుకున్నట్లయితే అనంతపూర్ జిల్లాలో వచ్చేసి ఎస్సీ కట్ ఆఫ్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. గతంలో కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రతి నోటిఫికేషన్లో ఎస్సీ కట్ ఆఫ్ అనేది బీసీ కట్ ఆఫ్కు ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ కాంపిటీషన్ అనేది కొంత ఎక్కువగా ఉంది. సో ఈసారి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ 110, 112, 81 నుంచి 83 ఫీమేల్ అనమాట. ఎస్టీ వచ్చేసి 107 నుంచి 109, ఫీమేల్ వచ్చేసి 79, 82. అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది గత నోటిఫికేషన్లో లేదు, కేవలం ఈ నోటిఫికేషన్లోనే మనకి ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి రిజర్వేషన్ రావడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ అనేది కొంత పోటీ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. దాన్ని బట్టి చూసినట్లయితే 112 నుంచి 114 అయితే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. రాయలసీమ జిల్లాలో కొంతగా ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కువ కాబట్టి అక్కడ కట్ ఆఫ్స్ అనేది బీసీ కట్ ఆఫ్స్తో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉండే అవకాశాలు ఎక్కువ. రిమైనింగ్ కొన్ని జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ల కంటే కూడా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది అనమాట మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అనంతపురం జిల్లా గురించి అయితేనేమి, వెబ్ నోట్ గురించి అయితే మీకు గన మన కంటెంట్ నచ్చినట్లయితే, మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్ అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరో జిల్లాతో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.